శ్రీకర్ అవనిని కలవడానికి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా ఎవరికీ కనిపించకుండా బయటికైతే వస్తూ ఉంటుంది. అది చూసిన శ్రీకర్ అయితే "వదిన, ఇంట్లో ఏమైనా ఆస్తి పంపకాల విషయాలు జరిగాయా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "నీకు ఆ విషయం ఎలా తెలిసింది శ్రీకర్?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శ్రీకర్ అయితే "మా మావయ్యకు ఎలా తెలిసిందో ఏమో కానీ నన్ను అక్కడ నిలదీస్తున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే "అవునా, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంటికి ఎలా తెలుస్తున్నాయి? అయినా ఆ ఎంగేజ్‌మెంట్ రోజు కూడా నేను, అత్తయ్య వస్తే ఆ ఇంటికి ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు కానీ ఎలాగ మావయ్యకి తెలిసిందో అక్కడికి వచ్చేశారు. అలా ఎవరు చెప్తున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఈ విషయాలు ఎవరైనా తెలిసిన వాళ్ళే చెప్తే మాత్రం నిన్ను చెంప పగలగొట్టి మరి వాళ్ళకి బుద్ధి చెప్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే "ఏంటి ఈ విషయం తెలిసిపోయిందా ఏంటి?" అని చెప్పేసి అయితే చాటుగా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం "ఈ విషయాలు అన్నీ ఎవరు చేరదీస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎలాగైనా వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే "వదిన, నీకు ఇంకో విషయం చెప్పాలి" అని చెప్పేసి అయితే సైడ్‌కి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఈ మాటలన్నీ ఎందుకు వింటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోవడంతో అవని అయితే శ్రీకర్‌ని చూసి "ఏంటి శ్రీకర్ అటువైపు చూస్తున్నాడు" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవని కూడా అటువైపుగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.